అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన, అసలు సిసలైన మాయాజాలంతో నిండిన ఒక పాతకాలపు కథలు తెలుసుకోబోతున్నాం. ఊహించుకోండి, ఒకవైపు ఆకాశమంత ఎత్తు ఉండే ఓ మహారాక్షసరాజు, మరోవైపేమో ఓ బుజ్జి పిల్లాడు. వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఈ కథలో ఆ చిన్న పిల్లాడడిగిన 3 చిన్న అడుగులు ప్రపంచాన్ని ఎలా మార్చేశాయో ఇప్పుడు చూద్దాం. కథల పుస్తకం తెరిస్తే అనగనగా అని మొదలవుతుంది కదా, ఇది కూడా అంతే. అనగనగా చాలా చాలా కాలం క్రితం భూమిమీద మంత్రతంత్రాలు, అత్యంత శక్తివంతమైన రాజులుండే కాలం అదనమాట. దేవతలు, అసురులు పాలిస్తున్న ఆ అద్భుత ప్రపంచంలోకి మనమిప్పుడు వెళ్ళబోతున్నాం. మరి ఈ కథలో మన అసలు హీరో ఎవరో చూద్దామా? ఇక్కడే మన కథలోకి మహాబలి చక్రవర్తి వస్తాడు. ఈ మహాబలి మామూలు రాజుకాదు సుమా, చాలా అంటే చాలా బలవంతుడు. ఏకంగా 3 లోకాలను తన గుప్పిట్లో పెట్టుకుని పాలించేవాడు. ఆయన మంచి రాజే కావచ్చు, కాని విపరీతమైన బలం ఉండటం వల్ల ఆయనలో తెలియకుండానే నాకేమంతా అనే గర్వం బాగా పెరిగిపోయింది. ఆ గర్వం, ఆ బలం చూసి పాపం దేవతలకు భయం పట్టుకుంది. ఇక లాభం లేదనుకుని వాళ్లంతా పరుగెత్తుకుంటూ వెళ్లి శ్రీమహావిష్ణువును సహాయమడిగారు. మరి దేవుడు ఊరుకుంటాడా? సరిగ్గా అప్పుడే ఒక ప్రత్యేకమైన చిన్నారి అతిథి రూపంలో ఆ మహాబలి దగ్గరికి వచ్చాడు. దేవతలను కాపాడటానికి విష్ణుమూర్తి వామనుడుగా, అంటే ఒక ముద్దులోలికే చిన్న పిల్లాడిగా భూమిమీదకు వచ్చాడు. అప్పుడు మహాబలి ఒక పెద్ద యజ్ఞం చేస్తున్నాడు. ఒకవైపు ఎంతో గర్వంతో దర్పంగా కూర్చున్న ఆ పెద్దరాజు సరిగ్గా అప్పుడే అక్కడికి ముఖంలో ఎంతో దివ్యమైన కాంతితో మెరిసిపోతున్న ఆ బుజ్జిపిల్లాడు నడుచుకుంటూ వచ్చాడు. ఆ చిన్నారిని చూడగానే ఆ గర్విష్టి రాజు మనస్సు కూడా కరిగిపోయి ఎంతో మురిసిపోయాడు. ఆ తర్వాత జరిగిందే అసలు మాయ. అదే ఆ 3 చిన్న అడుగుల కథ. దానగుణానికి పేముగాంచిన ఆ పెద్దరాజు ఆ చిన్న పిల్లాడిని ఎంతో ప్రేమగా దగ్గరికి పిలిచాడు. ఏం కావాలి బాలకా, అడుగు, నువ్వు ఏది అడిగినా సరే ఇస్తాను అని మాటిచ్చాడు. ఒక్కసారి ఆలోచించండి, ఒక చక్రవర్తి ఏది అడిగినా ఇస్తానంటే ఎవరైనా ఏమడుగుతారు? పెద్ద పెద్ద రాజ్యాలు, గుట్టల కొద్దీ బంగారం అడుగుతారు కదా. మరి మన చిన్నోడేమడిగాడో తెలుసా? వజ్రాలు, వైడూర్యాలు అడుగుతాడేమో అనుకుంటే ఆ పిల్లాడు చాలా ప్రశాంతంగా నవ్వుతూ, నాకు నా పాదాలతో 3 అడుగుల భూమి మాత్రమే కావాలి అని అన్నాడు. ఇది వినగానే రాజుకి భలే నవ్వొచ్చేసింది. అదేంటి, నేను ముల్లోకాలకు రాజుని, నన్నొచ్చి ఈ పిడికెడు పిల్లాడు కేవలం 3 అడుగుల నేలడుగుతున్నాడేంటి అనుకున్నాడు. ఇంకేమీ ఆలోచించకుండా, సరే అలాగే తీసుకో అని వెంటనే మాటిచ్చేశాడు. సరిగ్గా రాజుగారు అలా మాటిచ్చారో లేదో, కథలో ఒక పెద్ద మలుపు. రాజుగారి గురువు శుక్రాచార్యుడక్కడే ఉన్నాడు. ఆయనకి అర్థమైపోయింది, ఈ వచ్చిన పిల్లాడు మామూలువాడు కాదని. ఆయన వెంటనే పసిగట్టేశాడు. గబగబా రాజు దగ్గరికొచ్చి, ఆగు ఆగు, ఈ పిల్లాడు మామూలువాడు కాదు, సాక్షాత్తు దేవుడు. ఆ 3 అడుగుల్లో నీ సర్వస్వాన్ని తీసుకోబోతున్నాడు, మాట వెనక్కి తీసుకో అని గట్టిగా హెచ్చరించాడు. ఇప్పుడు చెప్పండి, రాజుగారు ఏం చేస్తారు? తన రాజ్యం పోతోందని గురువుగారు చెప్తున్నారు కదా, భయపడి తన మాట వెనక్కి తీసుకుంటాడా? తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి తాను ఇచ్చిన మాటను తప్పుతాడా? కథలో ఇది నిజంగా ఊపిరి బిగబట్టి చూసే సమయం. కాని మహాబలి గొప్పతనమేంటో ఇక్కడే బయటపడింది. ఏమైనా సరే తనుచ్చిన మాటను ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని చాలా స్పష్టంగా చెప్పేశాడు. ఒక్కసారి మాటిస్తే ప్రాణం పోయినా నిలబెట్టుకోవాలి అని బలంగా నిలబడ్డాడు. రాజ్యం పోయినా పర్లేదు కాని మాట నిలబెట్టుకోవడమే అత్యంత గొప్ప విషయమని ఆ రాజు నిరూపించాడు. ఆ రాజు అలా మాట నిలబెట్టుకోగానే కథలో అసలు అద్భుతం జరిగింది. అదే విశ్వరూపం. ఆ బుజ్జిబాలుడు సడన్గా అలా ఆకాశమంత ఎత్తుకు పెరిగిపోయాడు. విశ్వమంతా విస్తరించాడు. తన మొదటి అడుగుతో ఈ భూమినంతా కొలిచేశాడు. రెండవ అడుగుతో ఆకాశాన్ని, పైలోకాలను కొలిచేశాడు. ఇక 3వ అడుగు పెట్టడానికి ఎక్కడా ఏమాత్రం స్థలం లేదు. అప్పుడు రాజుగారు ఎంతో వినయంగా తన తల వంచి ఆ 3వ అడుగును తన తలమీద పెట్టమని అడిగాడు. అది ఆ రాజుగారి నిజాయితీ. మరి ఇంతటి నిజాయితీకి దేవుడు ఊరుకుంటాడా? గొప్ప బహుమతే ఇచ్చాడు. మహాబలి దానగుణానికే, ముఖ్యంగా ఆయన తన మాటను నిలబెట్టుకున్న తీరుకో విష్ణుమూర్తి ఎంతో సంతోషించాడు. అందుకే అతనికి పాతాళలోకంలో ఒక సరికొత్త రాజ్యాన్నే బహుమతిగా ఇచ్చాడు.
అంతేకాదండోయ్, ప్రతి సంవత్సరం ఒక్కసారి భూమి మీదకు వచ్చి తన ప్రజలను చూసుకునే గొప్ప వరాన్ని కూడా ఇచ్చాడు. అలా మాట నిలబెట్టుకున్నందుకు రాజుగారికి ఒక అద్భుతమైన బహుమతి దొరికింది. ఈ అద్భుతమైన కథ ముగింపుకు వచ్చేశాం. ఈ కథ మనకు ఎన్నో అద్భుతమైన విషయాలు చెప్తుంది. ఎంత బలమున్నా గర్వం పనికిరాదు. అలాగే వినయం మనల్ని ఎప్పుడూ కాపాడుతుంది. కాని వాటన్నింటికంటే అతిపెద్ద ముఖ్యమైన పాఠమేంటంటే, ఎప్పుడైనా సరే ఎవరికైనా ఒక మాట ఇస్తే దాన్ని ప్రాణం పోయినా సరే తప్పకుండా నిలబెట్టుకోవాలి. ముగించే ముందు మనందరం ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. ఇది కేవలం కథల్లోనే కాదు, నిజ జీవితంలో కూడా మనం ప్రతిరోజూ ఎన్నో మాటలిస్తుంటాం కదా. ఒక మాట ఇచ్చినప్పుడు ఎంత కష్టమొచ్చినా దాన్ని నిలబెట్టుకుంటే ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచించండి. అలా చేయడం వల్ల మన చుట్టూ ఉన్నవాళ్లలో మన మీద ఎంత నమ్మకం పెరుగుతుందో కదా. ఎవరైనా సరే మనకిచ్చిన మాట నిలబెట్టుకుంటే మనకెంత సంతోషంగా ఉంటుందో, మనం నిలబెట్టుకున్నా ఎదుటివాళ్లకి అంతే సంతోషంగా ఉంటుంది కదా. ఇది గుర్తుపెట్టుకోండి. మరో అద్భుతమైన కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.